హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే. జావాస్క్రిప్ట్ మనము పార్ట్ 1 చూసేసాం గదా! ఇప్పుడు జేఎస్ పార్ట్ 2 చూస్తాం. ఓకే. జావాస్క్రిప్ట్ పార్ట్ 1లో మనం నేర్చుకునిందంతా ఏంటి అంటే బేసిక్ థింగ్ అన్నమాట. ఫంక్షన్స్, లూప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మ్యాప్స్, ఫిల్టర్, రెడ్యూస్ ఇలా మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ మనం చూసేసాం. అది నాకు తెలిసి మాక్సిమం చాలా మందికి అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి కోర్ కాన్సెప్ట్స్ చూస్తాం. కోర్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ అసింక్రనస్, కాల్ బ్యాక్స్, ప్రామిసెస్, సెట్ టైమ్ అవుట్, సెట్ టైమ్ ఇంటర్వెల్స్ చూస్తాం. అండ్ డామ్ చూస్తాం. డామ్ ఎలిమెంట్స్, డామ్ స్టైల్స్ చూస్తాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఫెచ్ ఏపీఐ. ఒక ఏపీఐని మనం ఎలా ఫెచ్ చేస్తాం, ఎలా డేటా రాస్తాం, ఇలాంటి థింగ్స్ ని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం అనమాట. ఇవి డిస్కస్ చేసిన తర్వాత పార్ట్ 2 అయిపోయాక ఒక డే, ఈ డే కాకుండా నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే రోజు మనము ప్రాజెక్ట్ చేస్తాం. ఓకే. మాక్సిమం నేను లైవ్ ప్రాజెక్ట్ చేయడానికి చూస్తున్నాను. కానీ లైవ్ ప్రాజెక్ట్ కుదరకపోతే మనము పోర్ట్‌ఫోలియో ఎలా క్రియేట్ చేస్తాం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి అనేసి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. ఓకే. ఇవన్నీ అయిపోయాక నేను కొన్ని రీసెర్చింగ్ టాపిక్స్ ఇస్తాను జావాస్క్రిప్ట్‌లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ చెప్పను. అది మిమ్మల్ని రీసెర్చ్ చేయమని చెప్తా. ఎందుకంటే కొంచెం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది మీకు రావాలి. ఇంకా ఈవెంట్స్ గురించి చెప్పాను. లైక్ మౌస్ ఈవెంట్స్, ఆన్ క్లిక్, ఆన్ చేంజ్, ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇలాంటి థింగ్స్ నేను చెప్పాను గదా! ఇలాంటి వాటిని మిమ్మల్ని నేర్చుకోమని నేను ఒక లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్‌ని మీరు రీసెర్చ్ చేసి నేర్చుకోవాలి. అలా చేయడం వల్ల మీకు జావాస్క్రిప్ట్ అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ పార్ట్ 2 జావాస్క్రిప్ట్. యాక్చువల్‌గా అయితే అసింక్రనస్ కన్నా ముందు నేను డామ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కానీ ఏమైందంటే నేను అవన్నీ చెప్పేసి మళ్ళీ డామ్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసి సింక్రనస్ అండ్ అసింక్రనస్. మాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. సింక్రనస్ అన్నా, అసింక్రనస్ అన్నా ఏంటి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లేమాన్ టర్మ్స్‌లో చూసుకుంటే సింక్రనస్ అంటే ఏంటి అంటే క్యూలో నిల్చోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టికెట్ కోసం క్యూలో ఎలా నిల్చుంటారో ఫిల్మ్ టికెట్ కానీ ఏదైనా సరే సేమ్ అలానే అక్కడ ఇప్పుడు ఫిల్మ్ టికెట్ కోసం మీరు ఎలా అయితే క్యూలో నిల్చుంటారో సేమ్ జావాస్క్రిప్ట్ అనేది సింక్రనస్ ప్రోగ్రామింగ్ అన్నమాట. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే అసింక్రనస్ అంటే ఏంటంటే ఇంట్లో కూర్చొని బుక్ మై షోలో టికెట్ ఆర్డర్ చేసే మీన్ వైల్ లోనే ఇంకా ఏదైనా సినిమా హాల్స్‌లో టికెట్స్ తక్కువ రేట్లు ఉన్నాయా, మంచి సీట్స్ ఉన్నాయా అని మీరు మీన్ వైల్ చెక్ చేస్తూ ఉంటారు చూడండి. దీన్నే మనం అసింక్రనస్ అంటాం. ఓకే. ఇంకా బాగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ తీసుకున్నాం. ఆ రెస్టారెంట్‌లో ఒక పక్క ఆర్డర్ చేసేసావు. కూర్చున్నావు, ఆర్డర్ చేసేసావు. ఆర్డర్ చేసేసి నువ్వేమన్నా ఆర్డర్ చేసేసి ఖాళీగా కూర్చుంటావా? ఏం కూర్చోవు. ఫోన్ చూసుకుంటావు, చిట్ చాట్ చేస్తావు, ఫ్రెండ్స్‌తో మాట్లాడతావు, మెనూ చూస్తావు ఇంకా ఏమైనా ఆర్డర్ చేయడానికి. ఇవన్నిటిని ఏమంటారంటే అసింక్రనస్ అంటారు. అంటే ఒక పనే కాకుండా ప్యారలల్‌గా ఇంకా మల్టీ టాస్కింగ్ చేయడంనే మనం ఇక్కడ అసింక్రనస్ అంటాం. సో జావాస్క్రిప్ట్ అనేది సింక్రనస్ కాబట్టి మనము మన ప్రోగ్రామ్‌ని అసింక్రనస్ చేయడానికే మనము ప్యారలల్‌గా వర్క్ చేయడానికి అసింక్రనస్ ఫంక్షనాలిటీని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనము వీటినే కోడింగ్ లాంగ్వేజ్‌లో చూద్దాం. ఇప్పుడైతే నేను సింక్రనస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే నేను చూడండి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అఖిల అని చాలా దగ్గర ఇచ్చాను. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఫంక్షన్ యాడ్ ఒక అడిషన్ ఫంక్షన్ నేను ఇచ్చాను. ఇక్కడ నేను కమెంట్ చేశాను చూడండి. కాల్ ద యాడ్ ఫంక్షన్ అనేసి ఫస్ట్ 3 టైమ్స్ నేను కన్సోల్ చేసి అఖిల అని ప్రింట్ చేసి తర్వాత ఏదైతే నేను సమ్ ఫంక్షన్ రాసానో ఆ ఫంక్షన్‌ని నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేసిన తర్వాత నేను మళ్ళీ కన్సోల్‌లో మళ్ళీ అఖిల అని ప్రింట్ చేస్తున్నాను. రైట్? ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఫస్ట్ ఎలా ప్రింట్ అవుతది? అఖిల అని ప్రింట్ అయ్యి, యాడ్ ఫంక్షన్ ప్రింట్ అయ్యి అఖిల అని ప్రింట్ అయితుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? యాడ్ ఫంక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ ఆగి తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ అఖిల ప్రింట్ అవుతుంది. అదర్‌వైస్ ప్రింట్ అవ్వదు. మీరు మళ్ళీ ఒకసారి చూసుకుంటే సీ ఇక్కడ నేను ఈ ఫంక్షన్ అయితే నేను మీకు జస్ట్ చూపించడానికే. ఎందుకంటే మనకి సింక్రనస్, అసింక్రనస్‌లో ఎగ్జాంపుల్స్ తెలిస్తే చాలు. కాల్ బ్యాక్స్ నుంచి మనమే కోడ్ రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ అసింక్రనస్ అంటే ఏంటి?
అసలు ఈ అసింక్రనస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పాను అసింక్రనస్ అంటే ఏంటి? ప్యారలల్‌గా చేయాలి. వర్క్‌ని మనము ప్యారలల్‌గా చేయాలి. లైక్ యాస్ ఎ రెస్టారెంట్ ఆర్ సంథింగ్ అని చెప్పాను గదా! అంటే మనకి అసింక్రనస్ అంటే మన జావా స్క్రిప్ట్‌లో కొన్నున్నాయి. ఫస్ట్ సెట్ టైమ్‌ఔట్ అండ్ సెట్ ఇంటర్వెల్స్ అని. ఓకే. టైమింగ్ ఫంక్షన్స్. ఓకే. ఈ సెట్ టైమ్‌ఔట్ అండ్ సెట్ ఇంటర్వెల్స్ ఏం చేస్తాయంటే రన్ ఏ టాస్క్ ఆఫ్టర్ ఏ స్పెసిఫిక్ డీలే. కొంచెం డీలే చేసి ఆహ్, ఆహ్, కొంచెం డీలే చేసి ఎగ్జిక్యూట్ చేస్తాయి. కానీ ఆ డీలే టైమ్‌లో మిగతావి ప్యారలెల్‌గా వర్క్ అవుతాయన్నమాట. దీన్ని మనము అసింక్రనస్ అంటాం. ఇప్పుడు మనము వీటిలో సెట్ టైమ్‌ఔట్ అండ్ సెట్ ఇంటర్వెల్స్ ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నదే తీసుకుందాం. console.log ఆఫ్ స్టార్ట్ కుకింగ్. ఓకే. సేమ్ మన రియల్ టైమ్ సినారియో తీసుకుందాం. కుకింగ్ స్టార్ట్ చేసేసాం. సెట్ టైమ్ అవుట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే console.log ఆఫ్ డిష్ ఈజ్ రెడీ. అప్పుడే అయిపోతుందా డిష్? కాదు కదా! చాలా టైం పడుతుంది. అంటే మనం ఎంత తీసుకుందాం? 3 సెకండ్స్ తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి? console.log ఆఫ్ మీన్ వైల్ I can see the table menu. Okay. Meanwhile, I will see table. Okay. Table menu. ఏదో ఊరికే కంటెంట్. ఇప్పుడు ఏమైతదంటే ఇప్పుడు చూడండి నేను అసింక్రనస్ అని చెప్పాను కదా! ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుందంటే స్టార్ట్ కుకింగ్ అని ప్రింట్ అవుతది. ఇప్పుడు డిష్ చేయడానికి కుకింగ్ స్టార్ట్ చేసేసాం బాగుంది. డిష్ చేయడానికి టైం పడతది కదా! అన్నీ కట్ చేసుకోవాలి, అన్నీ చేయాలి. సో, టైం పడతది. ప్యారలల్‌గా ఇంకా మనకి చాలా టాస్క్స్ ఉన్నాయన్నమాట. అంటే మన ఇంట్లో చిన్న చిన్న టాస్క్స్ ఉంటాయి కదా! సేమ్ అలానే ప్యారలల్‌గా మనకి ఇంకా టాస్క్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఈ కుకింగ్ స్టవ్ మీద పెట్టేసేసి గ్యాస్ మీద వర్క్ అవుతూ ఉండంగానే పై పక్కన ఇంకా మీన్‌వైల్ టాస్క్స్ అన్ని కంప్లీట్ చేస్తుంటాం గదా! సేమ్ అదే అసింక్రనస్ అంటే. ఇప్పుడు చూడండి అందుకనే మనము కొద్దిగా టైమ్ ఇస్తున్నాం ఇక్కడ. కొద్దిగా టైమ్ ఇచ్చి డీలే చేస్తూ ఆ వర్క్‌ని డీలే చేస్తూ మీన్‌వైల్ ఉన్న టాస్క్స్ అన్ని ఫినిష్ చేస్తున్నాం. దాన్నే మనం అసింక్రనస్ అంటాం. సీ విల్ ఎగ్జిక్యూట్ థిస్ కోడ్ వన్స్. నేనెప్పుడు సేవ్ చేయడం మర్చిపోతాను. సీ ఏమైంది ఇక్కడ? స్టార్ట్ కుకింగ్. మీన్‌వైల్ ఐ విల్ సీ టేబుల్ మెను. డిష్ ఈస్ రెడీ. అంటే ఏమవుతుంది? 3 సెకండ్స్ తర్వాత డిష్ ఈస్ రెడీ అనేసి ప్రింట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? డీలే చేస్తున్నాం. ఇలా ఏదైనా నువ్వు డీలే చేయాలనుకుంటే అప్పుడు నువ్వు సెట్ టైమ్ ఔట్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకో. ఇవి ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏపీఐస్‌ని ఫెచ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి లేదు. నాకు అల్లారం మోగుతున్నట్లు ప్రతి ఒక్క సెకండ్‌కి నాకు తెలియాలి. ప్రతి ఒక్క సెకండ్‌కి నాకు తెలియాలి. నాకు తెలియాలి ఏం జరుగుతుంది అనేసి. అల్లారంలాగా. ఈ టైంలో ఏం జరుగుతుంది? ఈ టైంలో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క సెకండ్‌కి ఏం జరుగుతుంది అని తెలియాలి. అలాంటి టైంలో నువ్వు యూజ్ చేసేదేంటంటే సెట్ టైమ్ ఇంటర్వెల్స్. ఏదైనా టైమింగ్ సంబంధించి పెట్టాలంటే క్లాక్‌లో గాని ఏమన్నా మిల్లీ సెకండ్స్‌తో గూడా మనం కాలిక్యులేట్ చేస్తాం చూడండి. అలాంటి టైంలో మనం ఈ సెట్ టైమ్ ఇంటర్వెల్స్ యూజ్ చేస్తాం. ఈ సెట్ టైమ్ ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయంటే సీ నేను సెట్ ఇంటర్వెల్ అని యూజ్ చేస్తున్నాను. కాల్ బ్యాక్ ఫంక్షన్ console.log రిమైండర్ స్టిల్ ద పాట్ ఏదో ప్రతి 2 మిల్లీ సెకండ్స్ ఓకే మర్చిపోద్దండి. ఏమవుతుందంటే ఇక్కడ నేను ఆల్రెడీ కుకింగ్ చేస్తున్నాను కదా! సో, 2 సెకండ్స్‌కి ఒకసారి 2 మిల్లీ సెకండ్స్‌కి ఒకసారి స్టిర్ చేయమని చెప్తున్నాను. రిమైండ్ చేయమని చెప్తున్నాను. దేనికి? జావా స్క్రిప్ట్‌కి చెప్తున్నాను. నాకు 2 మిల్లీ సెకండ్స్‌కి ఒకసారి నాకు చెప్పు అనేసి. దీన్నే మనము సెట్ ఇంటర్వెల్ ఫంక్షనాలిటీస్ అంటాం. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎప్పుడైనా మనకు టైమింగ్ థింగ్స్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మిల్లీ సెకండ్స్‌తో వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసేదే ఈ సెట్ ఇంటర్వెల్స్ అన్నమాట. ఒకసారి ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.
సి రిమైండర్, స్టిర్ ద పాట్, ఎవ్రీ మిల్లీ సెకండ్కి వస్తుంది మీరు గమనిస్తే. ఎవ్రీ సెకండ్, ఎస్, ప్రతి ఒక్కసారి మనకి రిపీట్ అవుతూనే ఉంది. ఇలా రిపీట్ అవ్వడానికే మనం యూజ్ చేసే టెక్నిక్నే సెట్ ఇంటర్వెల్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసలైన దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కాల్ బ్యాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ బ్యాక్స్ అంటే ఏంటంటే, చాలా బాగా వినండి, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ కాల్ బ్యాక్స్ని. అంతకన్నా ముందు 1 minute. కాల్ బ్యాక్స్ అంటే ఏంటి? ఐ విల్ కాల్ యూ లేటర్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్కే మీరు కాల్ చేశారు. మీ ఫ్రెండ్కి మీరు కాల్ చేసి అతను ఏం చేశారంటే బిజీగా ఉన్నా అని చెప్పేసి ఐ విల్ కాల్ బ్యాక్ యూ లేటర్ అని చెప్పాడు. అంటే ఏంటి అంటే, ఆ పర్సన్ నీతో నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి, ఐ విల్ కాల్ బ్యాక్ యూ లేటర్, నేను కాల్ చేస్తాను అంటే ఎప్పుడు ఒకసారి కాల్ చేస్తాను మర్చిపోకుండా అనే కదా అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మన కాల్ బ్యాక్ ఫంక్షన్స్ లో కూడా అంతే. అంటే ఇక్కడ ఏంటి, నేను కాల్ బ్యాక్ చేస్తాను, ఈ కోడ్ ఇప్పుడు ఫినిష్ అయినా సరే నేను నా ఫ్యూచర్ లో నేను కాల్ బ్యాక్స్ చేస్తాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కాల్ బ్యాక్స్ లో ఒక ఫంక్షన్ ని ఒక ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తాం. ఒక ఫంక్షన్ ని ఒక ఆర్గ్యుమెంట్ గా పాస్ చేసి కాల్ బ్యాక్ చేస్తున్నాం. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాల్ బ్యాక్ చేస్తున్నాం. అంటే మళ్ళీ ఐ విల్ కాల్ యూ లేటర్ కదా, అక్కడ ఐ విల్ కాల్ యూ లేటర్ అంటే ఆ ఫంక్షన్ ని నాకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను పిలుస్తాను అనమాట. ఓకేనా, ఐ విల్ కాల్ బ్యాక్ యూ లేటర్, నాకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నేను పిలుస్తాను. అర్థమైందా? కాల్ బ్యాక్స్ అంటే సినారియో ఒకసారి చూద్దాం. సి కాల్ బ్యాక్స్ అంటే ఏం లేదు, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఐ విల్ కాల్ యూ లేటర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కాకుండా ఒక ఫంక్షన్ ని ఇంకొక ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ గా పాస్ చేసి ఇప్పటికిప్పుడు ఎగ్జిక్యూట్ చేయకుండా ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేస్తే దాన్నే మనం కాల్ బ్యాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండే బిజీగా ఉన్నాడు, నెక్స్ట్ కాల్ చేస్తా అని చెప్పాడు, దాన్ని ఏమంటాం మనం? ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్ అంటే మనము కోడ్ ఎగ్జిక్యూట్ చేసేసాం, దాన్ని మనము మనకు కావాల్సినప్పుడు కాల్ చేసుకుంటాం, నాకు ఎప్పుడు కావాలో అప్పుడు కాల్ బ్యాక్ చేసుకుంటా. దీన్నే మనము అసింక్రనస్ లో వన్ ఆఫ్ ది టెక్నిక్ అంటాం. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఒక ఫంక్షన్ ని రాద్దాం. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ఎగ్జిక్యూషన్. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ ని తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ వచ్చేసి గ్రీట్ యూజర్ అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కన్సోల్ లో హలో అండ్ ద నేమ్ అన్నమాట, ఆ నేమ్ ని ప్రింట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మీకు ఫంక్షన్స్ ఎలా చేస్తామో అని చెప్పాను. ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇంకొక ఫంక్షన్ లో ఆస్క్ క్వశ్చన్, ఓకే, సంథింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని హౌ ఆర్ యూ టుడే అని ప్రింట్ చేద్దాం. సమ్ క్వశ్చన్ మార్క్ ఇద్దాం. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కాల్ బ్యాక్ చేస్తాను. నాకు ఏమని ప్రింట్ అవ్వాలంటే హలో అఖిల హౌ ఆర్ యూ టుడే అని ప్రింట్ అవ్వాలి. నాకు అలా ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? కాల్ బ్యాక్ చేయాలి కదా. ఫస్ట్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. 2 ఫంక్షన్ లో నాకు ఈ ఆస్క్ క్వశ్చన్ అనే ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్ గా పాస్ చేసి నాకు కావాల్సినప్పుడు నేను పిలుచుకుంటా. ఇప్పుడు నాకు అవసరం లేదు. నాకు కావాల్సినప్పుడు అంటే హియర్ వాట్ we are doing, calling greet user and pass ask question as the call back. ఈ ఆస్క్ క్వశ్చన్ ని మనం కాల్ బ్యాక్ గా కాల్ చేస్తాం అనమాట. 1 minute, ఇక్కడికి వెళ్ళి అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఏదైతే మనం కాల్ చేయాలనుకుంటున్నామో దాన్ని కాల్ బ్యాక్ అని పారామీటర్ పాస్ చేయాలి. పారామీటర్ పాస్ చేసి ఏ ఫంక్షన్ లో అయితే మనం కాల్ బ్యాక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ లోకి వెళ్ళేసి కాల్ బ్యాక్ అనేసి హియర్ వాట్ వీఆర్ డూయింగ్, కాల్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయితే మనం కాల్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలి. అంతకన్నా ముందు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఆర్గ్యుమెంట్ ఏంటి? మన మెయిన్ ఫంక్షన్ ఏంటి? గ్రీట్ యూజర్ కదా. గ్రీట్ యూజర్ లో 1 minute, గ్రీట్ యూజర్ లో మనం పాస్ చేసేది ఏంటి? నేమే కదా. సపోజ్ నేమ్ అఖిల, సపోజ్ అఖిల్ సంథింగ్ అఖిల. ఇప్పుడు ఈ నేమ్ ని నేను ఏం చేస్తున్నానంటే
ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. నాకు నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నా? ఆస్క్ క్వెషన్ అనేసి ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. సో, నేను ఈ ఆస్క్ క్వెషన్ అనే ఫంక్షన్‌ని అంటే నెక్స్ట్ ఫంక్షన్‌ని నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. ఆ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ ఏంటి? ఆస్క్ క్వెషన్. ఇప్పుడు దీన్ని నేను ఎక్కడ కాల్ చేయాలనుకుంటున్నా? నా మెయిన్ ఫంక్షన్‌లో. సో, నేను కాల్ బ్యాక్ చేసుకుంటా. సి ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ వి ఆర్ కాలింగ్ లైక్ దిస్, ఎప్పుడైతే మనం ఇలా కాల్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఈ ఆస్క్ క్వెషన్ అనేది ఏమవుతుందంటే గ్రీట్ యూజర్ కాల్ చేస్తుంది. ఆస్క్ క్వెషన్ ఈస్ పాస్డ్ యాస్ ది కాల్ బ్యాక్ టు ది గ్రీట్ యూజర్. ఏం చేస్తున్నాం మనము? ఒక ఆర్గ్యుమెంట్ ని పాస్ చేస్తున్నాం. కాల్ బ్యాక్ ఏది? మెయిన్ ఫంక్షన్ కి. ఆఫ్టర్ గ్రీటింగ్ ద యూజర్ ద ఆస్క్ క్వెషన్ ఫంక్షన్ విల్ బి ఎగ్జిక్యూట్. ఓకే, విల్ స్టార్ట్. నేను న్యూ టెర్మినల్ తీసుకుంటాను. ఎందుకులేండి, మనకి ఇది ఉంది కదా కోడ్ రన్నర్. ఎక్స్టెన్షన్ వచ్చేసి కోడ్ రన్నర్ అనమాట. సి ఇక్కడ హలో అఖిల, హౌ ఆర్ యూ టుడే? ఏమైంది? నేను ఇక్కడ కాల్ బ్యాక్ చేసుకుంటున్నాను. నా ఫంక్షన్‌ని నేను కాల్ బ్యాక్ చేసుకుంటున్నాను. ఇక్కడనే మనకు ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్‌లోనే. ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ కాబట్టి నేను పాస్ చేశాను ఆర్గ్యుమెంట్ లాగా. కాల్ బ్యాక్ హెల్ అనే ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర 100 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 100 ఫంక్షన్స్‌ని నేను 90 ఫంక్షన్స్‌కి ఆర్గ్యుమెంట్స్‌గా ఇస్తే ఈస్ దిస్ కోడ్ ఈస్ గుడ్? ఈ కోడ్ గుడ్డా మనకి? ఈ కోడ్ మనకు వర్క్ అవుతదా అంత కరెక్ట్‌గా? నో, నెవర్. ఈ కోడ్ అసలు మనకి కరెక్ట్‌గా ఉండదు. అందుకనే మనము కాల్ బ్యాక్ హెల్ అనేసి ఒక మెయిన్ ఇష్యూ వచ్చింది కాల్ బ్యాక్‌లో. ఏం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను గ్రీట్ యూజర్ అనేసి కాల్ చేస్తున్నాను. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్‌ని తీసుకొని మళ్ళీ నేను ఇంకొక ఫంక్షన్‌ని పాస్ చేస్తాను. అప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌లో యాడ్ ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూ ఉంటుంది, కాల్ బ్యాక్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్‌లో నేను వాల్యూ ఏమి ఇచ్చానంటే యాడ్ ఇచ్చాను. యాడ్ ఏంటి? 10 వాల్యూ ఇచ్చేసి ప్లస్ నేను ఇంకొక వాల్యూని యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఏం చేస్తున్నాను? ఇదే దాన్ని ఇంకొక ఫంక్షన్‌లో కాల్ చేస్తున్నా. ఇట్లా ఏం చేయాల్సింది వస్తుంది? ప్రతి ఒక్క ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్‌లా పాస్ చేసి కాల్ చేస్తున్నాం. ఇలా కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాల్ బ్యాక్ హెల్ అనేది వస్తుంది. అంటే ఒక పిరమిడ్ స్ట్రక్చర్ లాగా ఫార్మ్ అయిపోతుంది. అప్పుడు మనకి కోడ్ అనేది చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. మనకు అర్థం కూడా కాదు. అందుకనే ఈ హెల్ ప్రాబ్లమ్‌ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి మనకున్న టెక్నిక్ ఇంకొకటి ఏంటంటే ప్రామిసెస్. ఓకే, ఈ ప్రామిసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. ఓకేనా? ప్రామిసెస్ అంటే ఏంటంటే ఈజ్ లైక్ ఏ గ్యారంటీ అన్నమాట. దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, ఎయిదర్ రిజాల్వ్ ఆర్ రిజెక్ట్ అన్నమాట. ప్రామిస్ అంటే ఏంటి? రిజాల్వ్ అన్న అవుతుంది లేదా రిజెక్ట్ అన్న అవుతుంది. నేను నా ఫ్రెండ్‌కి ప్రామిస్ చేశా. ఏమనంటే ఈరోజు బిర్యానీ ఈరోజు కాదు, ఒక 2 డేస్ నెక్స్ట్ సండే బిర్యానీ చేస్తా అని ప్రామిస్ చేశా. సండే బిర్యానీ చేసిస్తా అని ప్రామిస్ చేశా. ఏమైందంటే సండేలో తెలిసిపోతుంది నాకు. రిజాల్వ్ అయిందా? రిజెక్ట్ అయిందా అని. అంటే ప్రామిస్ చేస్తున్నాము అంటే ఒకటేమవుతది? అయితే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వకపోవచ్చు. ఇదే కదా జరుగుతది. లాస్ట్‌లో ఏదో ఒక రెస్పాన్స్ అయితే వస్తది. సేమ్ ఇదే టెక్నిక్కే మన ప్రామిస్ కూడా. మనం యూజ్ చేసే రియల్ టైమ్‌లో మనం ప్రామిసెస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏంటి అనేసి చూసేద్దాం. ఓకేనా? ఈ ప్రామిసెస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్పడం కన్నా ఫస్ట్ థింగ్ మనకొచ్చేసి ఈవెన్చువల్ ప్రాసెస్ కోసం లైక్ అసింక్రనస్ ఆపరేషన్స్ కోసం మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటి? ప్రామిసెస్. ఓకే, ఈ ప్రామిసెస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎయిదర్ లోడింగ్, ఏపీఐస్ ఫెచ్చింగ్ చేసేటప్పుడు, ఏదైనా హ్యాండ్లింగ్ చేసేటప్పుడు, ఏపీఐ హ్యాండ్లింగ్ జరిగేటప్పుడు, డేటా హ్యాండ్లింగ్ జరిగేటప్పుడు, ఇలాంటి టైమ్స్‌లో మనం ఈ ప్రామిసెస్ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామో కూడా చెప్తా. ఎందుకంటే మనకి ప్రామిసెస్‌లో 3 స్టేట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక బిర్యానీ స్టోరీ చెప్పినట్లే 3 స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ పెండింగ్ స్టేట్. పెండింగ్‌లో ఉంది. సండే అన్నాను. అంటే ఏమవుతుంది? ఇక్కడ సండే బిర్యానీ అని చెప్పా అంటే 2 డేస్ పెండింగ్‌లో ఉంది. ఫ్రైడే, సాటర్డే 2 డేస్ పెండింగ్‌లో ఉంది. అంటే మనం ఇచ్చిన ఇప్పుడు సపోజ్ నేను ఏపీఐ ఇచ్చాను. ఆ ఏపీఐ టాస్క్ ఏముంది? ఇనిషియల్ స్టేట్‌లో ఉంది. ఇంకా
దాని వాల్యూ ఇంకా పెండింగ్లో ఉంది, అదే కదా. అంటే ఇనిషియల్ స్టేజ్ ఈజ్ అన్ వాట్ వీ కెన్ టెల్ ఇట్ ఈజ్ అన్ ఏ పెండింగ్ స్టేట్, రైట్. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి ఏం జరుగుతుంది, ఫుల్ఫిల్డ్. ఫుల్ఫిల్డ్ స్టేజ్ అంటే ఏంటంటే ద టాస్క్ వాజ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద రిజల్ట్ ఈజ్ అవైలబుల్. రిజల్ట్ అవైలబుల్ అంటే రిజల్ట్ మనకి అవైలబుల్లో ఉంది, ఫుల్ఫిల్ అయింది, బిర్యానీ చేసుకొని వచ్చింది తన ఫ్రెండ్ అని అర్థం. ఓకే. రిజెక్ట్. రిజెక్ట్ అంటే ఏంటి, తన ఫ్రెండ్ బిర్యానీ చేసుకొని రాలేదు అని అర్థం. అంటే టాస్క్ ఈజ్ నాట్ ఫినిష్డ్ హియర్. ఓకే. ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే ఈ ప్రామిసెస్ ని మనము ఏపీఐ, ఇందాక చెప్పినట్లు ఏపీఐలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏపీఐ కాల్ చేస్తున్నాను, నాకు ఈ ఏపీఐ కాల్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇనిషియల్ స్టేట్ లో ఉంటుంది. మనం నెట్వర్క్ కన్సోల్లోకి వెళ్ళి నెట్వర్క్లోకి వెళ్ళి చూస్తే ఒకసారి ఇనిషియల్ స్టేట్ అంటే ఇంకా రన్ అవుతూ ఉంటుంది, కాల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, 200లో చూపించదు. 200 అంటే ఏంటి, సక్సెసెస్ కదా. 404 అంటే ఏంటి, ఎర్రర్ కదా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ గా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే 101 అలా ఉంది, అండ్ ఎప్పుడైతే ఈ పెండింగ్ స్టేట్ లో ఉంది అని అర్థం, కాల్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఏపీఐ కాల్ అయిపోయిన తర్వాత 200 లెక్క వచ్చింది అంటే సక్సెస్ అయింది అని అర్థం. లేదు సక్సెస్ అవ్వలేదు అంటే 404 ఎర్రర్ వచ్చింది అని అర్థం. ఇలాంటి టైంలో మనం ఈ ప్రామిసెస్ యూజ్ చేస్తాం. నాకు తెలిసి మీకు ప్రామిసెస్ అర్థమైండే ఉండాలి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మనము ప్రామిసెస్ గురించి చూద్దాం. నేను ప్రామిసెస్ చెప్పేటప్పుడే మీకు ఒక చిన్న టెక్నిక్ కూడా చెప్తాను. ఎప్పుడైతే నేను ఈ ప్రామిసెస్ చెప్తానో మీకు అప్పుడు లోడింగ్ ఫంక్షనాలిటీ, ఫెచ్చింగ్ థింగ్స్ కూడా చెప్పేస్తున్నాను. ఫెచ్చింగ్ అంటే ఏంటి అంటే జస్ట్ మనం ఫెచ్చింగ్ ఏపీఐ, ఒక ఏపీఐని మనం ఎలా ఫెచ్ చేస్తాం యూజింగ్ ఫెచ్. ఓకే. నేను చెప్పాను కదా ప్రామిసెస్ ఎక్కడ యూజ్ చేస్తాం, డేటా కాలింగ్, ఏపీఐ కాల్స్ లో మనం ఎక్కువ చూస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఒక ఫంక్షన్ రాద్దాం, హౌ టు ఫెచ్ ద ఏపీఐ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రియల్ టైం. అందరూ కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. సపోజ్ నేను ఫెచ్చింగ్ డేటాని నేను ఫెచ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఫెచ్ అని రాద్దాం. ఫెచ్ ఇస్ ద ఫెచ్ మెథడే మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం డేటాని కదా ఫెచ్ చేస్తున్నాం. మనం అయితే ఫస్ట్ క్రోమ్ తీసుకున్నాం. క్రోమ్లోకి వెళ్ళేసి నాకు ఒక ఫేక్ ఏపీఐ కావాలి కదా. ఈ ఫేక్ ఏపీఐ కావాలంటే నువ్వు ఫేక్ స్టోర్లోకి వెళ్ళొచ్చు. చాలా ఏపీఐస్ ఉంటాయి, నేను ఫేక్ స్టోర్ తీసుకుంటున్నాను. ఫేక్ స్టోర్ ఏపీఐ, ఇక్కడికి వెళ్ళి సమ్ ప్రోడక్ట్ సెక్షన్ తీసుకుంటా. ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సో దీన్ని తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫెచ్ చేద్దాం. ఓకే. విల్ గో హియర్. జస్ట్ మనము కాల్ చేస్తున్నాం. ఇక్కడ నేను కమెంట్ చేస్తున్నాను చూడండి, మేక్ ద కాల్. ఓకే. యూజింగ్ ఫెచ్ మెథడ్ వాట్ వీఆర్ డూయింగ్, కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫెచ్ డేటాలోనే మనం ప్రామిసెస్ రన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఫెచ్ అవుతుంది కదా ఫంక్షన్, ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. సో నేనేం చెప్పాను, ప్రామిసెస్ లో ఎయిదర్ ఫుల్ఫిల్ అన్న అవుతుంది, రిజెక్ట్ అయినా అవుతుంది, లేదా పెండింగ్ స్టేట్ లో అయినా ఉంటది. ఇదే కదా రిజాల్వ్, రిజెక్ట్, మాక్సిమం ఇవే కదా జరిగేది. సో నేనేం చెప్పాను, డాట్ దెన్ డాట్ క్యాచ్ లోనే కదా మనం రాసుకుంటాం. ఇక్కడ నేను రాసేది చూడండి, డాట్ దెన్. ఓకే. ఇఫ్ రెస్పాన్స్, ఓకే, ఇఫ్ రెస్పాన్స్ కానీ లేకపోతే, ఒకవేళ కాల్ అవ్వకపోతే నేను ఏం చేయమంటున్నా, త్రో న్యూ ఎర్రర్ ప్రింట్ చేయమంటున్నా. ఏమని అంటే నెట్వర్క్ ఎర్రర్ సంథింగ్, ఏదో ఒక ఎర్రర్, నెట్వర్క్ ఎర్రర్ 404 440 సంథింగ్. ఓకే. ప్రింట్ చేయమంటున్నా. లేదు నాకు ఎర్రర్ కాలేదు, నాకు కోడ్ వచ్చింది అంటే నేనేం చేస్తాను, రిటర్న్ చేస్తా. రిటర్న్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ ని నేను దేంట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా, JSON లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. అయిపోయింది కదా.
ఒకవేళ నాకు రెస్పాన్స్ వస్తే జేసన్‌లో ప్రింట్ చేయమంటున్నా. ఓకేనా? ఇప్పుడేం చేయమంటున్నాను నేను? మనం ఒక డేటాని హ్యాండిల్ చేస్తున్నాం ఇక్కడ. రైట్? సపోజ్ ఒక డేటాని హ్యాండిల్ చేస్తున్నామంటే వన్స్ ఐ యామ్ గెట్టింగ్ ద రెస్పాన్స్ నేను ఫెచ్ చేయమంటున్నాను ఆ డేటాని. ఇప్పుడు మళ్ళీ నేను డాట్ దెన్ తీసుకుంటా. డాట్ దెన్ ఫెచ్ ద డేటా. నౌ ఐ యామ్ ఫెచ్చింగ్ ద డేటా. ఇప్పుడు మీకు ఇది అర్థం కాకపోయినా నేను ఇంకొక ప్రామిసెస్ తీసుకొని చెప్తాను. ఫెచ్చింగ్ ఎలా చేస్తామని చెప్పడానికి నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే? ఫెచ్. డేటాని ఫెచ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే? or we can take as a data. That was the error. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ డేటా రాకపోతే ఏమని ప్రింట్ చేయమంటున్నా? ఎర్రర్. ఒకవేళ నా రెస్పాన్స్ 200 అయితే డేటా ప్రింట్ అవుతుంది. లేదా డేటా ప్రింట్ కాకపోతే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఏమని ఎర్రర్ ప్రింట్ చేయమంటున్నానంటే వాట్ ఎర్రర్ ఇన్ ఫెచ్చింగ్. అంతే. మన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటి? ఎర్రర్ కదా. ఆ ఎర్రర్ కూడా తీసేసుకున్నాం. నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఎందుకంటే నాకు తెలిసి మీకు అర్థం అయ్యుండదు. నేను కోడ్ ఎంటర్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు కాబట్టి. సో చూద్దాం. ఫస్ట్ కోడ్‌ని చూద్దాం. ఇప్పుడు చూడండి నేను ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్‌లో ఏం చేస్తున్నానంటే మనం ఒక ఫెచ్ చేస్తున్నాం. ఒక ఏపీఐని ఫెచ్ చేస్తున్నాం. ఏపీఐ ఫెచ్ చేసేటప్పుడు మనకు 3 థింగ్స్ జరుగుతాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే రన్ అవుతూ ఉంటుంది. కాల్ అవుతూ ఉంటుంది ఏపీఐ. అవునా? ఈ టైంలో ఏమవ్వచ్చు? నెట్వర్క్ ఎర్రర్ రావచ్చు. మేబీ 200 అంటే సక్సెస్ కదా! నెట్వర్క్ ఎర్రర్ అంటే ఏంటి మనకిక్కడ? ఏదైనా ఎర్రర్ రావచ్చు. అందుకనే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక రెస్పాన్స్ కోడ్ రాసుకుంటున్నాం. దాన్నే మనం ఎందులో రాసుకుంటున్నాం? ప్రామిసెస్‌లో రాసుకుంటున్నాం. ఇఫ్ రెస్పాన్స్ గాని 200 సక్సెస్ కాకపోతే నేనేం చేయమంటున్నా? ఒక ఎర్రర్‌ని ఇక్కడ పెట్టమంటున్నా. ఒకవేళ వస్తే నాకు దాన్ని జేసన్‌లో ఇవ్వమని చెప్తున్నాను. జేసన్ డేటాలో. ఒక్కసారి కాల్ అయ్యాక, కోడ్ రన్ అయ్యాక నెక్స్ట్ స్టేట్ ఏంటి? ఫుల్‌ఫిల్ అవ్వడం డేటా. ఇక్కడ మన డేటాలో ఫుల్‌ఫిల్ అవ్వడం అంటే ఏంటి? డేటా తీసుకోవడం. డేటా ఫెచ్ చేయడం. నేను సెకండ్ స్టేజ్‌లో అదే చేస్తున్నాను. డాట్ దెన్ నెక్స్ట్ స్టేజ్‌లో ఏం చేస్తున్నాను? డేటాని ఫెచ్ చేస్తున్నా. అందుకనే నేను ఇక్కడ డేటా అని తీసుకున్నా. ఒకవేళ నాకు థర్డ్ స్టేట్‌లో డేటా రాకపోతే నేను నా థర్డ్ స్టేట్ ఏంటి? ఎర్రర్ అన్నమాట. సో, ఎర్రర్ కాబట్టి ఎర్రర్ ఇన్ ఫెచ్చింగ్ అని నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కసారి చూద్దాం ఎలా రన్ అవుతుంది అనేసి. విల్ చెక్ వన్స్. ఫెచ్ చేస్తున్నాం. అన్ని కన్సోల్ ఇచ్చాను. ఎక్కడ ఎర్రర్ ఏం లేదు. విల్ చెక్. Otherwise we'll go another terminal. We'll see. Node index.js. మనం ఫెచ్ డేటాని కాల్ చేస్తున్నామా? నో. వీఆర్ నాట్ కాలింగ్ ఫెచ్ డేటా. అందుకనే మనకి ఇక్కడ డేటా రావట్లేదు. రైట్? అదే మన ఎర్రర్. సో మనమైతే ఇప్పుడు ఫెచ్ కాల్ చేయాలి కదా! మరి కాల్ చేద్దామా? విల్ కాల్. సో ఇప్పుడైతే చూద్దాం. నేను మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ప్రామిసెస్. నా ఏపీఐలో ఉన్న డేటా మొత్తం నాకు జేసన్‌లో వచ్చింది. మీరు బాగా చూస్తే నా ఏపీఐ మొత్తం లోడ్ అయింది.
ఇక్కడ చూడండి మీరు. దీన్ని నేను కన్సోల్‌లో చూపిద్దాం అనుకుంటున్నాను. 1 మినిట్ చూపిస్తాను గూడా. సీ నా జేసన్ డేటా మొత్తం వచ్చిందా ఇక్కడ? అంటే కొంచెం టైం తీసుకునింది. ఫస్ట్‌లో నేను రన్ చేసేటప్పుడు నోడ్ index.js కొద్దిగా టైం తీసుకునింది. ఆ టైమింగ్‌లో ఏమవ్వచ్చు మనకి రెస్పాన్స్ నెట్వర్క్ ఎర్రర్ రావచ్చు. త్రో చేయొచ్చు. లేదు ఇక్కడ నెట్వర్క్ ఎర్రర్ త్రో చేయలేదంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటి మనకి డేటా ఫెచ్ చేయడం. అండ్ థర్డ్ స్టేజ్ ఏంటి మనకి ఎర్రర్ ఫెచ్ చేయడం. 3 స్టేజెస్ దాటుకొని మనకైతే ఫంక్షన్ కాల్ అయిందా లేదా? దాన్నే మనం ప్రామిసెస్ అంటాం. అసలు ఈ ప్రామిసెస్ సింటాక్స్ ఒకసారి చూద్దాం మనము. మీకు అర్థం అవ్వడం కోసమే నేను చెప్తున్నాను. ప్రామిసెస్ సింటాక్స్ ఓకే. ఈ జావా స్క్రిప్ట్ ప్రామిసెస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ కోడే చూడండి. ప్రొడ్యూసింగ్ కోడ్ అండ్ కన్స్యూమింగ్ కోడ్ అంట. నేను ఏం చేశాను, లెట్ ప్రామిస్ న్యూ ప్రామిస్ అంట. ఈ ప్రామిస్ అనే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని మనకి ఏమంటున్నా నేను బిర్యానీ తెస్తే తేవచ్చు లేకపోతే లేదు. అంటే ఏంటి ఇక్కడ రిజాల్వ్ అన్న అవ్వచ్చు లేకపోతే రిజెక్ట్ అన్న అవ్వచ్చు. అదే చెప్తున్నారు ఇక్కడ. రిజాల్వ్ అన్న అవ్వచ్చు రిజెక్ట్ అన్న అవ్వచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ప్రొడ్యూసింగ్ కోడ్ అంటాం. కన్స్యూమింగ్ కోడ్ అంటే ఏంటంటే రెస్పాన్స్ ఇస్తుంది కదా, ఆ రెస్పాన్స్ నే మనం ఏమంటామంటే కన్స్యూమింగ్ కోడ్ అంటాం. ఓకే. ఇప్పుడు మై ప్రామిస్ ఏదైతే మనం వేరియబుల్ లో స్టోర్ చేసామో ఈ ప్రామిస్ ని, ఆ ప్రామిస్ తో డాట్ దెన్ ఒకవేళ డాట్ దెన్ అండ్ డాట్ క్యాచ్ అని ఇచ్చుకుంటా వెళ్తాం చూడండి. సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా అనేసి దాన్నే మనము కన్స్యూమింగ్ కోడ్ అంటాం. నాకు తెలిసి ఇప్పుడు మీకు ఒక ప్రామిసెస్ లో మనము ఒక ఫంక్షన్ ని ఎలా కాల్ చేస్తున్నాం, ఎలా ప్రామిసెస్ రిటర్న్ చేస్తున్నాం, ఏపీఐని ఎలా ఫెచ్ చేస్తున్నామని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ అబౌట్ ద ప్రామిసెస్. సో ఇప్పుడైతే మనము అసింక్రనస్ లో కాల్ బ్యాక్స్, సెట్ టైమ్ అవుట్, సెట్ టైమ్ ఇంటర్వెల్స్, ఇవన్నీ మెయిన్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఎవ్వరు మర్చిపోవద్దు, ఖచ్చితంగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి వన్ ఆఫ్ మెయిన్ టాపిక్ డామ్. యాక్చువల్గా ఇదే ముందు చెప్పాలి కానీ నేను అవి ఇంపార్టెంట్ అనేసి కోర్ కాబట్టి చెప్పాను. సో డామ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. ఓకే. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు డామ్ ని. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డామ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ ట్రీ స్ట్రక్చర్. ఓకే. ఇట్ ఈస్ లైక్ ఏ ట్రీ స్ట్రక్చర్. ఇప్పుడు సపోజ్ మన దగ్గర పారాగ్రాఫ్స్ అండ్ బటన్స్, ఇవన్నీ ఇమేజెస్, ఇన్ని ఉంటాయి కదా. వీటిని అన్నిటిని ఎలా ఇంటరాక్ట్ చేస్తాం, జేఎస్ తో ఇంటరాక్ట్ చేస్తాం. మరి ఈ జేఎస్ ఏం చేస్తుంది, ఇఫ్ యూ వాంట్ చేంజ్ ద టెక్స్ట్ ఇన్ ఏ బటన్ దెన్ వాట్ విల్ యూ డూ, మేక్ సంథింగ్ డిసపియర్. ఏదైనా టెక్స్ట్ చేంజ్ చేయాలన్నా, ఏదైనా డిసపియర్ చేయాలన్నా ఏం చేస్తావు, ఎలా చేస్తావు, జావా స్క్రిప్ట్ యూజ్ చేసే కదా. ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని లొకేట్ చేస్తుంది అనమాట. లొకేట్ చేసి అప్డేట్ చేసి బ్రౌజర్ కి చెప్తుంది ఏం చేయమని. ఇదేం చేస్తుంది, లొకేట్ చేసి బ్రౌజర్ కి చెప్తుంది ఏమని, అప్డేట్ చేయమని చెప్తుంది. ఏం అప్డేట్ చేయమని ఎవరికి చెప్తుంది, ఇక్కడ బ్రౌజర్ అంటే ఎవరు, ఇక్కడ మనకి డామ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేజ్ చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఈ పేజే ఉంది. ఈ పేజ్ లో నేను ఇన్స్పెక్ట్ చేస్తే 1 మినిట్, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే ఎలిమెంట్ సెక్షన్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ సెక్షన్ ని మనము డామ్ అంటాం. 1 మినిట్ అండి, ఛార్జింగ్. ఓకే. ఇంతవరకు మనం ఏం చేసాం డామ్ లో, ఇంతవరకు మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లో స్టాటిక్ గా డేటా రాసేవాళ్ళం, రైట్. ఇందులో డైనమిక్ బిహేవియర్ ఉండదు. డైనమిక్ బిహేవియర్ కోసం మనం ఏం చేసేవాళ్ళం అంటే డైనమిక్ బిహేవియర్ కోసం జేఎస్ యూజ్ చేసేవాళ్ళం, అవునా. కానీ వెన్ ఇట్ కేమ్స్ హెచ్టిఎంఎల్, ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉందో, ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వచ్చిందో అప్పుడు మనము హెచ్టిఎంఎల్ లో మనం రాసే కోడ్ అంతా జేఎస్ లోనే డైనమిక్ గా రాయొచ్చు. ఒక డైనమిక్ పేజ్ లోడ్, ఇప్పుడు మనం డామ్ అనేది హెచ్టిఎంఎల్ డాక్యుమెంటే, అదేం వేరేది కాదు. డామ్ అనేది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లే, దాంట్లో ఉండేది కూడా హెడ్, ఎలిమెంట్స్, పారాగ్రాఫ్స్ ఇవే ఉంటాయి. వాటిని మనం డామ్ అంటాం. ఓకేనా. కానీ
ఎక్కడ మనం హెచ్టీఎంఎల్ లో స్టాటిక్ గా రాస్తున్నాం. వెన్ ఇట్ కేమ్స్ టు జావా స్క్రిప్ట్ లో మనము డైనమిక్ గా రాస్తున్నాం. అంటే ఇక్కడ మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి డామ్ లో. ఆ ఎలిమెంట్స్ యూస్ చేసుకొని డైనమిక్ గా టోటల్ గా మనము హెచ్టీఎంఎల్ లో H1 H2 P ఈ ట్యాగ్స్ మనం ఎలా యూస్ చేస్తాము డైనమిక్ గా జేఎస్ లో యూస్ చేసి ఇంటరాక్షన్ బిహేవియర్ ఇస్తున్నాం అనమాట. డైనమిక్ గా లోడ్ చేస్తున్నాం, డైనమిక్ గా క్రియేట్ చేస్తున్నాం. ఏ హెచ్టీఎంఎల్ పేజ్ అయితే మనం ఎలా క్రియేట్ చేస్తామో స్టాటిక్ గా, దాన్ని వెబ్ పేజ్ ని మనం డైనమిక్ గా క్రియేట్ చేస్తాం యూజింగ్ దిస్ డామ్ టు ఇంటరాక్ట్ విత్ డైనమికల్లీ విత్ ది వెబ్ పేజ్. ఏ వెబ్ పేజ్ తో డైనమిక్ గా ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏముందంటే, ఇమాజిన్ ఇఫ్ ఒకసారి చూడండి. ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెబ్ పేజ్, టైటిల్ వచ్చేసి వెల్కమ్ టు ది క్లాస్. మనం స్టార్ట్ చేద్దామా కోడ్ రాయడం? చిన్న కోడ్ రాద్దాం దీంతో. రేపు డామ్ యూస్ చేసి మనం ఒక మంచి ప్రాజెక్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి డామ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే .html లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి బాడీలోకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక టైటిల్ రాస్తాను. H1 ఒక ఐడి తీసుకుంటాను, టైటిల్. ఇప్పుడు వెల్కమ్ టు ది క్లాస్, స్టూడెంట్ క్లాస్ లోకి రావాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక బటన్ తీసుకుంటాను. బటన్ ఐడి ఈక్వల్ టు మ్యాజిక్ సంథింగ్ మ్యాజిక్. ఇప్పుడు ఏం చేస్తామంటే క్లిక్ మీ అనేసి ఒక ఫంక్షన్ ఒకటి రాద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఒక బటన్ క్రియేట్ చేశాను, ఒక టైటిల్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేశాను, ఒక ఐడి ఇచ్చాను, ఒక ఐడీస్ ఇచ్చాను, రైట్? ఈ ఐడీస్ ని మనం ఎలా కాల్ చేస్తామంటే, డామ్ లో వీటినే మనం ఎలిమెంట్స్ అంటాం. ఈ డామ్ లో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమని? ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ డైనమిక్ గా క్రియేట్ చేయాలంటే, డామ్ లో అప్డేట్ చేయాలంటే, బ్రౌజర్ కి చెప్పాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆ డామ్ డాక్యుమెంట్ లో ఎక్కడ ఉంది అనేసి లొకేట్ చేయాలి. అవునా కదా? ఫస్ట్ లొకేట్ చేయాలి కదా. ఆ లొకేట్ చేయడం కోసం మనం యూజ్ చేసే థింగ్స్ ఏంటివి తెలుసా? ఎలిమెంట్స్ అంటాం లొకేట్ చేయడానికి. ఎక్కడున్నాయి అని సెర్చ్ చేసి చూస్తాం చూడు, వాటిని ఎలిమెంట్స్ అంటాం. ఒకటి ఐడి, ఒకటి వచ్చేసి క్లాస్, ఇంకొకటి వచ్చేసేసి ట్యాగ్. ఈ 3 మెయిన్ అనమాట. ఈ 3 మెయిన్ థింగ్స్ నార్మల్ గా. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి స్పెసిఫిక్ గా మన పేజ్ లో ఒకటే ఐడి ఉండాలి, యూనిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది యూనిక్, అది ఇంకెక్కడా ఉండకూడదు ఆ స్కూల్లో. 101 అంటే 101 అంతే. అయినా అలానే మన హాల్ టికెట్ నెంబర్ ని కూడా చూసుకోవచ్చు అలా. క్లాస్ అంటే ఏంటంటే ఒకటే లేబుల్లో డిఫరెంట్ థింగ్స్ ఇవ్వడం. సపోజ్ నేను ఇక్కడ క్లాస్ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ మ్యాజిక్ అని ఇచ్చాను కదా, ఇక్కడ నేను ఇంకొక క్లాస్ ఇవ్వచ్చు. ఈ క్లాస్ కి నేను స్టైల్స్ రాసుకోవచ్చు, డైనమిక్ గా డిఫరెంట్ స్టైల్స్ రాసుకోవచ్చు. ఇలా డైనమిక్ గా స్టైల్స్ రాసుకోవడాన్ని, డైనమిక్ గా కంటెంట్ క్రియేట్ చేయడాన్ని, డైనమిక్ గానే అన్ని చేయడాన్ని మనము డామ్ లో చేస్తున్నాం. లైక్ యాజ్ ఎ హెచ్టిఎంఎల్, బట్ వీఆర్ డూయింగ్ డైనమికల్లీ విత్ జావా స్క్రిప్ట్. ఏదైతే హెచ్టిఎంఎల్ చేస్తుందో అదంతా మనం డైనమిక్ గా చేస్తున్నాం. ఇంకా ట్యాగ్ అంటే ఏం లేదు, హెచ్టిఎంఎల్ కాదు, H1 H2 P, వీటినే మనం ట్యాగ్స్ అంటాం. ఇలా మనం లొకేట్ చేసుకుంటాం ఎలిమెంట్స్ ఎక్కడున్నాయని. ఇంకొకటి ఉంది క్వైరీ సెలెక్టర్ అండ్ క్వైరీ సెలెక్టర్ ఆల్. ఓకే, క్వైరీ సెలెక్టర్ అండ్ క్వైరీ సెలెక్టర్ ఆల్. ఈ ట్యాగ్స్, ఈ క్లాసెస్, ఈ ఐడీస్ యూస్ చేయకపోయినా మనం ఈ రెండు యూస్ చేసి కూడా పేజెస్ హ్యాపీగా డైనమిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ క్వైరీ సెలెక్టర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మ్యాచింగ్ వన్ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 3 బటన్స్ ఉన్నాయి. 3 బటన్స్ బటన్ అనే క్లాస్ ఉంది అంటే అప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఫస్ట్ మ్యాచింగ్, ఇప్పుడు బటన్ 1, బటన్ 2, బటన్ 3 అని ఉంది. బటన్ 1 మనకి అవుట్పుట్ గా ఇస్తుంది, ఎందుకంటే క్వైరీ సెలెక్టర్ అనేది ఓన్లీ ఫస్ట్ మ్యాచింగ్ మాత్రమే ఇస్తుంది. అది ఐడి అయినా సరే, క్లాస్ అయినా సరే, ఏదైనా సరే. అండ్ క్వైరీ సెలెక్టర్ ఆల్ ఏం చేస్తుందంటే బటన్స్ అని మనం 3 బటన్స్ క్రియేట్ చేసాం కదా, ఆ బటన్స్ అన్ని ఇస్తుంది.
మరి వీటిని మనం ఎలా కాల్ చేస్తాం, ఎలా పిలుస్తాం, వీటిని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఒక ఐడిని మనం ఎలా కాల్ చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇలా మనం కాల్ చేస్తాం. అదే ఒక క్లాస్ నైతే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అని పిలుస్తాం. డాటే కదా, డాట్ మెన్షనే కదా మనం క్లాస్ నేమ్ అంటే. ఐడి అనగానే మనకి ఏమొస్తుంది, హ్యాష్. ఇలా కాల్ చేస్తాం వాటి నేమ్తో, ఈ ఐడితో. ఓకే, సపోజ్ ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడిని ఇక్కడ కాల్ చేసుకుంటాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్. ఓకే, ఇలా కాల్ చేస్తాం. అదే ట్యాగ్ అయితే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ఓకే, ఏ ట్యాగ్ ఇస్తే ఆ ట్యాగ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ H1కి ఏం ఐడి లేదనుకో, ఆ ట్యాగ్ నేమ్ జస్ట్ H1 అని పిలుస్తాం. ఇప్పుడు క్వైరీ సెలెక్టర్ ఎలా పిలుస్తామంటే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్. సపోజ్ మనము హ్యాష్ ట్యాగే పిలిచాలనుకుంటున్నాం, సపోజ్ ఐడిని పిలిచాలనుకుంటున్నాం. ఐడిని మనం ఎలా పిలుస్తామంటే హ్యాష్. ఐడిని మనం ఎప్పుడు ఎలా కాల్ చేస్తాం, హ్యాష్ తోనే కదా. మీకు HTML CSS వస్తే మీకు తెలుస్తుంది హ్యాష్ అంటే ఏంటి ఇవి అనేసి. ఓకే, ఇప్పుడు హ్యాష్ టైటిల్. ఓకే, ఇలా కాల్ చేసుకుంటాం. అదే క్వైరీ సెలెక్టర్ ఆల్ అయితే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ ఆల్ ప్రతి ఒక్క దాన్ని పిలుస్తున్నాం అని అర్థం. సపోజ్ మ్యాజిక్, మన దగ్గర 100 బటన్స్ ఉన్నా 100 బటన్స్ ఇస్తుంది. లేదు మనకు ఒకటే కావాలి 100 ఉన్నా అంటే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎలిమెంట్స్ అర్థమైంది. ఇప్పుడు మనం ఈ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొన్ని థింగ్స్ అయితే చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశాను, బాడీ క్రియేట్ చేశాను అండ్ ఆల్సో ఒక టైటిల్ ఇచ్చాను, ఒక బటన్ ఇచ్చాను. దానికి 2 ఐడీస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్రిప్ట్ రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకేం జరగాలి, డామ్లో ఫైండ్ ద బటన్ ని ఫైండ్ చేయాలి, రైట్. ఇప్పుడు మనకు ఆ బటన్ ఎక్కడ ఉంటుంది, లెట్ బటన్, ఒక వేరియబుల్ తీసుకుందాం, లెట్ బటన్ ఈక్వల్ టు, నేను ఆల్రెడీ చెప్పాను ఐడిని మనం ఎలా కాల్ చేస్తాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఇక్కడ ఇచ్చేసి చూడండి, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఐడితో కాల్ చేస్తాం. ఇప్పుడు మన బటన్ ఏంటి, మ్యాజిక్, రైట్, మ్యాజిక్. ఇప్పుడు నేను బటన్ ని కాల్ చేశాను. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి చెప్పండి. స్టెప్ 2 ఏంటి, యాక్షన్. ఏం చేయాలంటున్నాను, ఒక ఈవెంట్ హ్యాండ్లర్ రాసి ఎప్పుడైతే మనకు ఆ బటన్ క్లిక్ అవుతుందో అప్పుడు మనకి టైటిల్ చేంజ్ అవ్వాలి. అదే కదా మన ప్రాబ్లం. ఇప్పుడు మనము టైటిల్ ని చేంజ్ చేస్తున్నాం. దీన్ని డైనమిక్ గా HTML కోడ్ క్రియేట్ చేసి డైనమిక్ గా లోడ్ చేస్తున్నాం, డైనమిక్ బిహేవియర్ ఇస్తున్నాం HTML కోడ్ కే. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 ఏంటి, యాడ్ అండ్ యాక్షన్. ఇలానే ట్రై చేయండి, డామ్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు యాడ్ అండ్ యాక్షన్. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఆల్రెడీ మనం ఒక బటన్ క్రియేట్ చేసేసాం అవునా. ఇప్పుడు ఈ బటన్ ని కాల్ చేద్దాం, ఏ వేరియబుల్ ఇచ్చామో ఆ బటన్. ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా, ఎలా, యాడ్ ఈవెంట్ లిజనర్. వీటిని ఈవెంట్స్ అంటారు. నేను ఇవి ఎందుకు చెప్పలేదంటే మీరు రీసెర్చ్ చేయాలి అనేసి. ఓకే, ఇవి మీరు రీసెర్చ్ చేయండి, నేను కొన్ని రీసెర్చ్ టాపిక్స్ ఇస్తాను వాటిని యూజ్ చేసి. ఓకే, ఇప్పుడు నేను ఒక క్లిక్ ఫంక్షనాలిటీ తీసుకున్నాను, ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, ఫంక్షన్ నేమ్. ఓకే, ఇప్పుడు మనము ఈ ఫంక్షన్ లో మనం క్రియేట్ చేసేది ఏంటి, ఇక్కడ క్లోజ్ చేయలేదు చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేశాను కదా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. మన ఐడి ఏంటి, టైటిల్ ఐడి. నేను ఏమంటున్నాను, టైటిల్ చేంజ్ అవ్వాలి. నేను వెన్ ఐ క్లిక్ ఆన్ బటన్ టైటిల్ చేంజ్ అవ్వాలి, అదే కదా నా కోడ్. ఇప్పుడు నేను టైటిల్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు టైటిల్ డాట్ ఇన్నర్
HTML ఆర్ ఇన్నర్ టెక్స్ట్. నువ్వు ఏమైనా ఇప్పుడు నువ్వు HTML చేంజ్ చేయాలనుకుంటే HTML యూస్ చేసుకోవచ్చు. అదే నువ్వు టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటే టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేయాలనుకున్నా కాబట్టి టెక్స్ట్ తీసుకుంటాను. యూ క్లిక్ ద బటన్. ఓకే, చేసాం. ఇప్పుడు మనము డాక్యుమెంట్ని మొత్తానికైతే ఇచ్చేసాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. యాడ్ అండ్ యాక్షన్ అయిపోయింది, ఫైండ్ ద బటన్ అయిపోయింది. ఇప్పుడు మన స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. నౌ వీ విల్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. చిన్నగా నేర్చుకుందాం, డామ్ అర్థం కాకపోయినా. స్క్రిప్ట్ డాట్ హెచ్టిఎంఎల్ కదా నేను ఇచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ప్రివ్యూ వన్ మినిట్. ఇక్కడ కాకపోయినా నేను ఎక్కడికి వెళ్తాను. యాక్చువల్గా ప్రివ్యూ కనిపిస్తుంది. లైవ్ ప్రివ్యూ నేను ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదే కదా మన స్క్రిప్ట్ పేజ్. సి ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ది క్లాస్. మన ఫస్ట్ కూడా అదే కదా. వెన్ ఐ క్లిక్ ఆన్ ఇట్ యూ క్లిక్ ద బటన్. ఇక్కడ ఏమవుతుంది, డామ్ అప్డేట్ అవుతుంది. ఎలా? ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే దీన్నే డామ్ అంటాం. హెచ్టిఎంఎల్ ని డైనమిక్ గా జావా స్క్రిప్ట్ లో రాయడంనే మనం డామ్ అనేది. సేమ్ హెచ్టిఎంఎల్ ఏమంటుందో డామ్ లో కూడా అదే ఉంటుంది. కాకపోతే ఒక ట్రీ స్ట్రక్చర్, ఆబ్జెక్ట్స్ నోట్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకేనా? ఏది అయితే ఉంటుందో దాన్ని డైనమిక్ గా క్రియేట్ చేసుకొని ఆ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే బ్రౌజర్ కి చెప్తుంది నేను ఇది అప్డేట్ చేయమని. ఓకేనా? అప్డేట్ చేసి డైనమిక్ గా లోడ్ చేస్తుంది, డైనమిక్ గా అప్డేట్ చేస్తుంది. ఓకే, దాన్నే మనం డామ్ అంటాం. ఏదో కాదు, ఈ ఎలిమెంట్ సెక్షన్ ఉంది కదా, దీన్నే మనం డామ్ అంటాం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఒక అలర్ట్ వస్తుంది. సి టెక్స్ట్ చేంజ్ అవుతుంది. when you click the button it will reload the page. see డైనమికల్ గా మనకి చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఏముంది, వెల్కమ్ టు ది క్లాస్ కదా. వెన్ ఐ క్లిక్ ఆన్ ద బటన్ యూ క్లిక్ ద బటన్. ఇలా మనం డైనమిక్ బిహేవియర్ రాయడానికి మనం ఈ డామ్ లో హెచ్టిఎంఎల్ యూస్ చేయకుండా డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ యూస్ చేసే డైనమిక్ గా క్రియేట్ చేసుకుంటాం త్రూ డామ్. ఓకే, ఇప్పుడు మీకు డామ్ అర్థమైంది కదా. సరే, ఇప్పుడు నేను ఇది ఒక మెథడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని కావాలి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను 4-5 ట్యాగ్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లాస్ నేమ్స్ ఉన్నాయి కదా, నేను ఏం చెప్తున్నానంటే క్వైరీ సెలెక్టర్ ఆల్ కి సంబంధించినవి చెప్తున్నాను, వినండి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 4 బటన్స్ ఉన్నాయి. ఓకే, ఈ బటన్స్ ని నేను ఏం చేస్తానంటే కాల్ చేసి నాకు ఒక్క బటనే కావాలనుకున్నప్పుడు నేను ఏం యూస్ చేస్తాను, క్వైరీ సెలెక్టర్ యూస్ చేస్తాను. లేదు నాకు చాలా అన్ని బటన్స్ కావాలనుకున్నప్పుడు నేను ఏం చూస్తాను, క్వైరీ సెలెక్టర్ ఆల్ క్రియేట్ చేస్తాను. అంతే కదా. ఫస్ట్ మనం బటన్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ ఒక h1 టైటిల్ ఈక్వల్ టు మీ. నెక్స్ట్ ఒక బటన్. క్లిక్ 1 అండ్ బటన్. ఇప్పుడు ఇచ్చేసాను కదా, వీటిని మనము బటన్
ఇప్పుడు నేను 2 బటన్స్ ఇచ్చాను. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్వైరీ సెలెక్టర్ యూజ్ చేస్తాను. స్క్రిప్ట్. ఓకే. స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో మనం కోడ్ రాస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ నేను క్వైరీ సెలెక్టర్ యూజ్ చేస్తానని చెప్పాను కదా! మనకు ఒకవేళ క్వైరీ సెలెక్టర్ ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ కావాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటి? క్వైరీ సెలెక్టర్. ఇప్పుడు సపోజ్ నేను అక్కడ ఏమి ఇచ్చాను? ఐడీ కదా ఇచ్చింది. సో, ఈ ఐడీని మనం కాల్ చేసుకోవాలి. ఎలా కాల్ చేసుకుంటామంటే ఈ ఐడీని ఫస్ట్ హ్యాష్. ఓకే. హ్యాష్ క్లిక్ 1. ఓకే. వెన్ ఐ కాల్ దిస్, ఎప్పుడైతే మనం ఇది కాల్ చేసామో ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఒకవేళ నేను ఆల్ బటన్స్ కావాలి అనుకున్నాను అనుకో, ఇక్కడ నేను వేరియబుల్ ఇవ్వలేదు. లెట్ బటన్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్. ఓకే. ఇప్పుడు నేను ఏం కాల్ చేయాలనుకుంటున్నానంటే ఆల్ బటన్స్. డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ ఆల్. ఎలా కాల్ చేస్తాం? క్వైరీ సెలెక్టర్ ఆల్ అనంగానే కొన్ని బటన్స్ అయితే మనం తీసుకుందాం. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లాస్ ఇస్తా. ఓకే. ఇప్పుడు మనము ఈ క్లాస్ ని కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్వైరీ సెలెక్టర్ ఆల్ అని ఉంది కదా! ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి డాట్. క్లాస్ ని మనం ఎలా పిలుస్తాం? డాట్. మన క్లాస్ నేమ్ ఏంటి? క్లిక్ 3. రైట్? యూనిక్ లేకపోయినా పర్లేదు. లేబుల్ మనం క్లాస్‌లో 1 ఆర్ మోర్ దాన్ రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఏం చేసాం? కాల్ చేసాం. రైట్? ఏం చేస్తున్నాం ఇక్కడ? ఫైండ్ ఆల్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఫైండింగ్ ఫస్ట్ బటన్. ఫస్ట్ బటన్‌ని కాల్ చేసి ఫస్ట్ బటన్ అండ్ ఆల్ బటన్స్‌ని పిలుస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే టెక్స్ట్ అది చేంజ్ చేయొచ్చు. ఈ ఆల్ బటన్స్ ఉన్నాయి కదా! ఈ ఆల్ బటన్స్ యూజ్ చేసి మనం టెక్స్ట్‌ని చేంజ్ చేద్దాం. ఓకే. ఆల్ బటన్స్ డాట్, నేను ఫర్ ఈచ్ తీసుకుంటున్నాను. చాలా ఉన్నాయి కాబట్టి. కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇప్పుడు బటన్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ చేంజ్ చేద్దాం.
బటన్ డాట్ ఇన్నర్ టెక్స్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? టెక్స్ట్ బటన్‌ని చేంజ్ చేస్తున్నాం అన్ని బటన్స్‌కి. నాట్ ఓన్లీ వన్. ఓకే. విల్ సీ. ఇక్కడ ఏమైంది? 4 బటన్స్ క్లిక్ అయ్యాయి. 4 బటన్స్ క్రియేట్ చేసాం. ఈ 4 బటన్స్‌లో మనం ఏం చేయాలి? మెయిన్ అనేది టైటిల్. ఇప్పుడు మనం ఈ క్లిక్ 4 బటన్స్ క్రియేట్ ఏదైతే మనం కాల్ చేస్తున్నామో, ఏదైతే మనం 4 బటన్స్ క్రియేట్ చేసామో, వెన్ వి క్లిక్ ఆన్ ఇట్, ఇట్ షుడ్ గెట్ వన్ థింగ్. ఏం రావాలి? చేంజ్ అవ్వాలి టెక్స్ట్. అవునా? సి సి ఇది నా పేజ్ కదా! ఇప్పుడు నేను ఏం చేశాను కోడ్‌లో? వెన్ ఐ క్లిక్ వెన్ ఐ క్లిక్ వాట్ ఇట్ షుడ్ హ్యావ్ టు చేంజ్? 3కి చేంజ్ అవ్వాలి. వెన్ ఐ క్లిక్ హియర్, నేను ఆల్ బటన్స్ మీద క్లిక్ చేస్తే నాకు 3కి చేంజ్ అవ్వాలి. అదే కదా నేను రాసిన కోడ్. సి బటన్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈస్ చేంజింగ్ టు 3. హౌ? ఎలా చేంజ్ అవుతుంది? క్వైరీ సెలెక్టర్ ఆల్ యూజ్ చేసి మనం యాడ్ ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేసాం. ఎప్పుడైతే మనం ఈ యాడ్ ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేసామో అప్పుడు మనకేమవుతుందంటే కోడ్ అనేది అందుకే ఇక్కడ ఏమొస్తుంది? ఈవెంట్స్ అనేది ఒకటొస్తుంది కదా! మీరు నేర్చుకోవాల్సింది కూడా ఈ ఈవెంట్సే. ఎప్పుడైతే ఈ ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీస్, యాడ్ ఈవెంట్ లిజనర్స్ నేర్చుకుంటారో మీకు అప్పుడు కోడ్ రాయడం ఈజీ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్ ఇస్తున్నామో అప్పుడు మనం ఒక లిజనింగ్ ఫంక్షనాలిటీ రాస్తున్నాం. లైక్ క్లిక్కబుల్ ఫంక్షనాలిటీ. ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తున్నామో అప్పుడు ఒక బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. దీన్నే మనం డామ్ అంటాం. ఈ చేంజ్ అయ్యాక ఈ చేంజ్‌ని జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే బ్రౌజర్‌కి ఇస్తుంది. బ్రౌజర్ ఏం చేస్తుందంటే అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు డామ్ అయితే కొంచెం అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము ప్రాజెక్ట్ చేస్తాం కదా! అప్పుడు ఇంకా ఈజీగా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడైతే మనం సింక్రనస్, అసింక్రనస్, సెట్ టైమ్ సెట్ టైమ్ ఇంటర్వెల్స్, ప్రామిసెస్, కాల్ బ్యాక్స్ ఇవన్నీ చూసేసాం కదా! ఫెచ్ ఏపీఐ అండ్ డామ్ చూసేసాము. డామ్‌తో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చేసేసాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి స్టోరేజ్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అవన్నీ తర్వాత. ఓకే. ఈ స్టోరేజ్ యూజ్ చేసి మనము కొంచెం లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి? సెషన్ స్టోరేజ్ అంటే ఏంటి? అని తెలుసుకుంటాం. ఇవి తెలుసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఒక ఫార్మ్ క్రియేట్ చేసి లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి లోకల్‌లో డేటా స్టోర్ చేయండి. ఓకే. స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్‌లో అదే డేటాని తీసుకురండి. అలా మీరు ఫెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక లాగిన్ ఫంక్షనాలిటీ, లాగౌట్ ఫంక్షనాలిటీ, రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ, ఒక లాగిన్ ఫంక్షనాలిటీ ఎలా క్రియేట్ అవుతుంది. లైక్ యూజింగ్ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. ఓకే. ఎందుకంటే ఇది టాపిక్ ఇంటర్వ్యూకి చాలా యూజ్. మీకు ఒకవేళ రాకపోతే అండ్ నెక్స్ట్ డే నేను ఖచ్చితంగా మీకు ప్రాజెక్ట్ చేసే రోజు రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ అండ్ లాగిన్ ఫంక్షనాలిటీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను యూజింగ్ స్టోరేజ్. ఓకే. దట్స్ ఆల్. స్టార్ట్. ఎంటైర్ స్క్రీన్ చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ గురించి తెలియాలి. ఈ లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ ఎక్కడ కనిపిస్తుందంటే ఫస్ట్ గో టు ఇన్స్పెక్ట్ అండ్ హియర్ ఇక్కడ అప్లికేషన్ ఉంది గదా! ఇక్కడికెళ్ళేస్తే మీకు లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అని కనిపిస్తుంది. లోకల్ స్టోరేజ్ ఏంటంటే పర్మనెంట్‌గా డేటా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట ఇక్కడ కీ అండ్ వాల్యూ పెయిర్స్‌తో. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేసి లోకల్‌లో మనము మాన్యువల్‌గా రిమూవ్ చేస్తే తప్ప డేటా రిమూవ్ గాదు. మాన్యువల్‌గా రిమూవ్ చేస్తే తప్ప. అదే సెషన్‌లో అయితే ట్యాబ్ అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ట్యాబ్ క్లోజ్ చేశాననుకో సెషన్ డేటా అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మనకు ఆ డేటా కనిపించదు. మెయిన్ థింగ్ వచ్చేసి అదే డిఫరెన్స్. ఇప్పుడు మనం ఒకసారి లోకల్ స్టోరేజ్ సెషన్ స్టోరేజ్ చూద్దాం. లోకల్ స్టోరేజ్‌ని మనం ఎలా సెట్ చేసుకుంటాం? గెట్ చేసుకుంటాం. సెట్ ఐటెమ్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటెమ్ అంటే అర్థం ఏందంటే మనము గెట్ చేసుకుంటున్నాం అని అర్థం. సెట్ చేస్తున్నాం. డేటాని సెట్ చేస్తున్నాం లోకల్‌లో. ఓకే. స్టోర్ చేస్తున్నాం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ అలైజ్ అని ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గెట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గెట్ చేసుకోవాలి. అక్కడ మనం ఏ వేరియబుల్ ఇచ్చాం? నేమే గదా! ఏ పారామీటర్ ఇచ్చాం? నేమే గదా! ఇప్పుడు ఆ పారామీటర్‌నే గదా మనం గెట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము సెట్ ఐటెమ్‌లో సెట్ చేసాం. లోకల్ స్టోరేజ్‌లో ఒక డేటాని సెట్ చేసాం. రైట్? ఇప్పుడు ఇది లోకల్‌లో ఉందా? లేదా? అనేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడికెళ్ళి ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్‌లోకెళ్ళేసి నెట్
అప్లికేషన్లోకి వెళ్తే మన లోకల్ స్టోరేజ్ తెలుస్తుంది. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ మన ఫైల్ ఉంది కదా, నేను క్రియేట్ చేసిన లోకల్ స్టోరేజ్ ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు నేను గెట్ చేసుకుంటా. ఎలా గెట్ చేసుకుంటా? లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. ఓకే, గెట్ ఐటమ్. ఎలా గెట్ చేసుకుంటాం మనం ఈ ఐటమ్ని? మన పారామీటర్ ఏంటి పైన? కీ, నేమే కదా. దీన్ని మనం కీ అండ్ వాల్యూ పెయిర్స్ అంటాం. దీని నేమ్ అనేది కీ అండ్ వాల్యూ ఈజ్ అన్ అలైస్. ఓకే, వీటిని అన్నిటిని మనం ఒక వేరియబుల్లో పెట్టాలి కదా. లెట్ నేమ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు మనం ఇది గెట్ చేసుకోవాలనుకుంటే మనం కన్సోల్లో ప్రింట్ చేసుకోవాలి కదా. సో కన్సోల్ డాట్ లాగ్ నేమ్. ఇప్పుడు నేను గెట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూద్దాం. కన్సోల్లోకి వెళ్ళేసి ఒకసారి మన డేటా ఉందా లేదా అనేసి. నేను ఇక్కడ నేమ్ అనేది ఉంది కదా. ఇప్పుడు కన్సోల్లోకి వెళ్ళండి. అలైస్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, 1 minute. Set item name and we are getting the item name. Okay, save. We didn't save this one. Save చేసుకోండి. ఎప్పుడైనా సరే సేవ్ చేయాలి. ఇట్లా ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట, ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేసి. ఓకే, ఇక్కడ మనం చేసిన ప్రాబ్లం మిస్టేక్ ఏంటంటే ఇదే. దట్స్ ఇట్. ఇప్పుడు కన్సోల్లోకి వెళ్తే వచ్చింది కదా అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసి మనము గెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ లోకల్ స్టోరేజ్ లో మనం డేటా రిమూవ్ చేయాలనుకుంటే ఎలా రిమూవ్ చేస్తాం? లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటమ్. ఓకే, ఎలా రిమూవ్ చేస్తాం? నేమే కదా కీ, కీతో రిమూవ్ చేసుకుంటాం. లేదు మనకు రిమూవే కాదు, మనకు కావాల్సింది క్లియరే, టోటల్ గా క్లియర్ చేయాలి అనుకుంటే లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్. ఓకే, ఇది మనము లోకల్ స్టోరేజ్ లో డేటాని గెట్ చేసుకోవడం, సెట్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ సెషన్ స్టోరేజ్ అంటే ఏంటంటే, సెషన్ స్టోరేజ్ అంటే ఏం లేదు. ఇక్కడ సెట్ ఐటమ్ ఉంది కదా, ఇక్కడ తీసేసి సెషన్ స్టోరేజ్ అని పెట్టండి చాలు. సెట్ ఐటమ్ నేమ్ కీ అండ్ వాల్యూ పేర్స్ ఇద్దాం. కీ నేమ్. ఓకే, మనం ఇచ్చేది కామా ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సెషన్ స్టోరేజ్ లో డేటాని సెట్ చేసాం, అవునా? ఇప్పుడు సెషన్ స్టోరేజ్ లో మనం ఏం చేస్తున్నాం? డేటాని సెట్ చేసాం. ఇప్పుడు ఇది ఉందా లేదా సెషన్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అప్లికేషన్ లోకి వెళ్ళేసి ఇది సెషన్ స్టోరేజ్. ఇక్కడికి వెళ్ళి మన ఫైల్ లోకి వెళ్తే సెషన్ స్టోరేజ్ లో మన నేమ్ ఉంటుంది. అదే నేను ఈ ట్యాబ్ క్లోజ్ చేసేస్తా. ఈ ట్యాబ్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ నేను అదే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఉంటుంది, వెయిట్. ఉంటుంది, ఎందుకంటే ఇది మన లోకల్లో. కానీ రియల్ గా ఒక ట్యాబ్ క్లోజ్ చేస్తే మనకు ఆ డేటా కనిపించదు సెషన్ స్టోరేజ్ లో, వెంటనే అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇది మన లోకల్ కాబట్టి మనం ఇక్కడ సేవ్ చేసాం కాబట్టి ఉంటుంది. ఓకే, సేమ్ అలానే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్. గెట్ ఐటమ్ అంటే గెట్ చేసుకోవడం, రిమూవ్ ఐటమ్ అంటే రిమూవ్ చేయడం, క్లియర్ అంటే క్లియర్ చేయడం. ఓకే, రిమూవింగ్ ఆల్ ది ఐటమ్స్ రిమూవ్ చేయాలంటే మనం యూజ్ చేసే టెక్నిక్ క్లియర్ అన్నమాట. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మీకు చెప్పిన టాపిక్స్ ఏంటివంటే సింక్రనస్, మెయిన్ టాపిక్స్. ఇందులో అసింక్రనస్, రైట్. నెక్స్ట్ వచ్చేసి అసింక్రనస్ లో ప్రామిసెస్, కాల్ బ్యాక్స్, ఫెచ్ ఏపీఐ,
ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ప్రామిసెస్, ఫెచ్ ఏపీఐ మాత్రం చాలా ఇంపార్టెంట్. కాల్ బ్యాక్స్ వదిలేయండి, నో ప్రాబ్లమ్. అండ్ సెట్ టైమ్ అవుట్స్ కూడా నేర్చుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్పాను, డామ్, ఆల్ ఆర్ మెయిన్ టాపిక్స్. స్టోరేజ్, ఇవే కదా నేను డిస్కస్ చేసా. ఇప్పుడు మీరు రీసెర్చ్ చేయాల్సిన టాపిక్స్ ఏంటో నేను చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ES6 చెప్పేశాను, మీకేం ప్రాబ్లం లేదు. ES6 ఫ్యూచర్స్ అంటే మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఎవ్రీ, సమ్, ఆల్ దోస్ థింగ్స్. ఒకసారి ES6 ఫ్యూచర్స్ అంటే ఏంటి కొట్టండి. నేను ఆల్మోస్ట్ అన్ని డిస్కస్ చేశాను, బట్ చెక్ ఇట్. ఓకే, ES6 ఫ్యూచర్లో డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి అని చూడండి. డీస్ట్రక్చరింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, కానీ మనకు కావాల్సిన ఐటమ్స్నే మనం తీసుకుంటాం కదా. సేమ్ అలానే ఇగో మన దగ్గర చాలా వేరియబుల్స్ ఉన్నాయి, కానీ మనకు కావాల్సినవి మాత్రమే తీసుకోవడం. సపోజ్ నేమ్, నా దగ్గర చాలా వేరియబుల్స్ ఉన్నాయి. నేమ్, రీసెర్చ్, ఇలా వేరియబుల్స్ ఉన్నాయి. వీటిని అన్నిటిని తీసుకొని ఒక దాంట్లో స్టోర్ చేస్తాం చూడండి, దాన్నే మనము డీస్ట్రక్చరింగ్ అంటాం. ఓకే, డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే మెథడ్స్ కొన్ని ఉన్నాయి. స్లైస్, స్ప్లైస్, స్ప్లైస్, ఇలాంటివి ఉన్నాయి. లెంత్, ఇలాంటివి ఒకసారి చూడండి. అరే మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్, ఇలాంటివి చూడండి. ఇవన్నీ చిన్న చిన్నవి టాపిక్స్, అంత యూజ్ కాదు, అందుకే నేను చెప్పట్లేదు. మీరు దాంట్లో చూడండి. ఓకే, ఇలాంటి థింగ్స్ మీరు చూడడం వల్ల ఏంటంటే మీకు ఈజీ అవుతుంది. ఈవెంట్స్ మాత్రం మర్చిపోద్దు. ఫస్ట్ అండ్ షోర్గా ఈవెంట్సే చూడండి. ఈవెంట్స్ చూసిన తర్వాతనే వీటికి వెళ్ళండి. వీటికి వెళ్ళి ఏదైనా చిన్న చిన్నవి డామ్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నేను మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్తాను కదా, ఆ ప్రాజెక్ట్లో మీకు చాలా అర్థమవుతుంది. ఒక లైవ్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారో నేనే మీకు చూపిస్తాను. HTML, CSS, రెస్పాన్సివ్ డిజైన్, JS, ఆల్ దోస్ థింగ్స్. లేజీ లోడింగ్, అసలు లోడింగ్ ఎలా అవుతుంది, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.